విశాఖపట్నంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం లా కాలేజీలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన టీఎన్ఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. కాలేజీ రూమ్లో బ్లాక్ బోర్డును కప్పేస్తూ టీఎన్ఎస్ఎఫ్ బ్యానర్లను పెట్టిన నిర్వాహకులు తరగతి గదుల్లోనే సభ్యత్వ నమోదుకు రెడీ కావడం పట్ల విద్యార్థులు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పాలకపక్ష ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, వైస్ ఛాన్సలర్ జేఎస్ఎన్ రాజుల సమక్షంలో జరగడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మా కరెస్పాండెంట్ శ్రీదేవి మరింత సమాచారం అందిస్తారు. శ్రీదేవి, టీఎన్ఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వివాదాస్పదం అవడానికి కారణం ఏంటి? తరమిని యాక్చువల్ గా ఒక సభ్యత్వ ఒక పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలైనా పార్టీకి సంబంధించినవైనా ఏదైనా సరే ఒక సభ్యత్వ నమోదు జరిగేటప్పుడు క్యాంపస్ ఆవరణలో జరగరాదు. అది క్యాంపస్ బయట వాళ్ళు ఒక స్పెసిఫిక్ గా ఒక టెంట్ వేసుకొని లేదంటే ఆ క్యాంపస్ లోనే చాలా వరకు మీటింగ్ హాల్స్ ఉన్నాయి. అది బీసీ పర్మిషన్ తీసుకుని ఆ మీటింగ్ హాల్స్ లో వీళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏకంగా లా కాలేజ్ లోనే క్లాసు చెప్పాల్సినటువంటి రూముల్లోనే క్లాసు జరుగుతున్నటువంటి రూముల్లోనే వీళ్ళు ఏకంగా రూమ్ నెంబర్ 28 లో ఒక గ్యాలరీలో మొత్తం వివిధ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అటు ఫార్మసీ డిపార్ట్మెంట్ అలాగే ఇటు ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా కొన్ని డిపార్ట్మెంట్కి చెందినటువంటి విద్యార్థులంతా కూడా భారీ సంఖ్యలో వచ్చి ఆ సభ్యత్వ నమోదులో పాల్గొనడం కనిపించింది. అయితే ఇందులో ముఖ్యంగా క్లాస్ రూమ్ లో గ్యాలరీలో అక్కడ బ్లాక్ బోర్డుని కప్పేస్తూ బ్యానర్లు ఒకవైపు మరోవైపు క్యాంపస్ లో లా కాలేజ్ ఆవరణలో కూడా చాలా వరకు టీఎన్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి బ్యానర్లు కూడా కట్టడంతో చాలా మంది విద్యార్థులంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మరో వారం రోజులు వేరు అంటే ఈ నెల 28 నుంచి క్యాంపస్ లో లా కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు చాలా వరకు కూడా డిస్టర్బెన్స్ అయింది, చాలా వరకు కూడా ఒక ఆవేదన గురి చేసింది. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులు తీర్చిదిద్దాల్సినటువంటి ఒక విద్యా సంస్థలో ఒక ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో జరగడం అనేది ఒక దురదృష్టకరమైన చర్య. ఇది ఎందుకంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉండాలి విశ్వవిద్యాలయాలన్నా విద్యా సంస్థలన్నా, కానీ నేడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదన్నటువంటిది ఒక ఆరోపణ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వయాన అందులో ముఖ్యంగా చెప్పాల్సిన ఇందులో మనం ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సారథ్యంలో ప్రొఫెసర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను చెప్తున్నాడు పలానా జెండా ఎగరాలి, యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా రెపరెపలాడాలి, తెలుగుదేశం జెండాలు రెపరెపలాడాలి అన్నటువంటి ఒక ప్రోత్సాహకరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించింది. అయితే ఇది కళాశాల కాలేజీ క్యాంపసా ఇది లేకపోతే పార్టీ కార్యాలయమా అన్నటువంటి సందేహాలు కూడా చాలా మంది విద్యార్థుల్లో కూడా ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీదేవి.